హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 19 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. సాక్షి తారక్ మళ్ళీ ఎదురెదురుగా నిలబడ్డారు. ఇద్దరి మధ్య కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. కానీ ఆ దూరం వెనుక 3 సంవత్సరాల బాధ, కోపం, మౌనం, జ్ఞాపకాలు దాగున్నాయి. తారక్ కళ్ళని చిన్నగా చేసి ఆమె వైపు ఒక అడుగు ముందుకు వేశాడు. సాక్షి మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 2 చేతులు కట్టుకొని ధైర్యంగా అతని ఎదుటే నిలబడింది. తారక్ నువ్విక్కడా అని ఆశ్చర్యంగా అడిగింది భాగ్యలక్ష్మి గారు. ఆమె వైపు ఒకసారి చేయి చూపించి ఒక్క నిమిషం అన్నట్టుగా సైలెంట్గా ఉండమని చెప్పాడు తారక్. తర్వాత మళ్ళీ సాక్షి ముందుకొచ్చి నిలబడ్డాడు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని గట్టిగా అడిగాడు. అతని చూపు మాత్రం ఒక్క క్షణం కూడా సాక్షి ముఖాన్ని వదిలి వెళ్ళట్లేదు. నానమ్మ, సాక్షి ఎక్కడుందో మీకు ముందే తెలుసా? నేను ఆమె కోసం పిచ్చివాడిలాగా వెతుకుతున్నానని తెలిసి కూడా ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా అని బాధ, కోపం కలిసిన స్వరంతో అడిగాడు. అలా చెప్పి ఒక్కసారిగా సాక్షి చేతిని పట్టుకుని తన వైపు లాగాడు. మా అందరి కళ్ళల్లో మట్టి చల్లి ఇక్కడ నానమ్మ దగ్గర దాక్కొని కూర్చున్నావా? ఇదేనా నీ నాటకం? మంగళూరులో నన్ను పోలీసులకి అప్పగించేలాగా డ్రామా కూడా ఆడావు. ఆ రోజు నేను ఒక్క మాట అన్నానని నన్ను ఇంత దూరం చేస్తావా? నేను నీకు సారీ కూడా చెప్పాను కదా. తన్మయ్ బిడ్డ చనిపోవడానికి నువ్వే కారణం అనుకొని ఆ రోజు కోపంలో నీ మీద చేయి చేసుకున్నాను. ఐఎమ్ సారీ, తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వవా? కానీ ఇప్పుడు నిజం తెలిసింది. తన్మయ్ బిడ్డ చనిపోవడానికి నువ్వు కారణం కాదు అని తెలిసిన వెంటనే నిన్ను వెతుకుతూ తిరిగాను. అయినా ఎందుకు నా నుండి ఇలా దాంకుంటూ నన్ను కళ్ళు మూసి ఆడిస్తూ ఉన్నావు? చాలు మిస్టర్ తారక్ రామ్, ఇక మీ మాటలు ఆపండి. ఎన్నిసార్లు మీరు తప్పు చేస్తారు? నేను మిమ్మల్ని క్షమిస్తాను. చెప్పండి, నేనెందుకు మిమ్మల్ని క్షమించాలి? అసలు మీకు నాకు ఇప్పుడు ఏ సంబంధం ఉంది అంటూ సాక్షి కూడా గట్టిగా అరిచింది. అమ్మ గొంతెత్తడం చూసిన ఆయుష్ ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించాడు. ఆ ఏడుపు వినగానే తారక్ చూపు మొదటిసారి సాక్షి మీద నుండి ఆ చిన్నారి మీదకు మళ్ళింది. ఆయుష్ మాత్రం సాక్షి వైపు చేతులు చాచి మమ్మ అన్నట్టుగా ఎత్తుకోమని గట్టిగా ఏడుస్తూనే ఉన్నాడు. తన జీవితంలో మొదటిసారి తారక్ ముందు ఇంత గట్టిగా మాట్లాడిన సాక్షి కోపంతో, ఆవేదనతో వణికిపోతుంది. కొడుకు ఏడుపు వినగానే అతని దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని గుండెలకి హత్తుకుంది. మెల్లగా ఊరడిస్తూ అతని కన్నీళ్లు తుడిచింది. తారక్ మాత్రం పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. ఒకసారి సాక్షిని, మరోసారి ఆ చిన్నారిని చూస్తూ నిలబడ్డాడు. అతని ముఖంలో కనిపిస్తున్న గందరగోళాన్ని చూసి సాక్షి వ్యంగ్యంగా నవ్వింది. ఆ తర్వాత ఆయుష్ని ఒడిలోనే పట్టుకుని తారక్ ఎదురుగా వచ్చి నిలబడింది. ఈ బాబు ఎవరో మీకు తెలుసా తారక్ సార్? చూడండి, బాగా చూడండి, ఎవరో చెప్పండి అంటూ అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ ప్రశ్నించింది. తారక్ మాత్రం మాట రాక తడబడిపోయాడు. ఎవరు అన్నట్టుగా అయోమయంగా ఆమెను చూశాడు. సాక్షి ఒక్కసారిగా గట్టిగా అరిచింది. ఈ బాబు కళ్ళని చూడండి, ఆ గోధుమ రంగు కళ్ళని చూడండి, ఆ ముఖం చూడండి. నేను మీకు ఎందుకు దూరంగా ఉన్నానో ఇప్పుడు అర్థమవుతుంది అని ఆవేదనతో చెప్పింది. సాక్షి ఒడిలో ఉన్న చిన్న ఆయుష్ మాత్రం ఏమీ తెలియనట్టుగా పెద్ద పెద్ద కళ్ళతో తన అమ్మ ముఖాన్ని చూస్తూ ఆమె మెడలో ఉన్న గొలుసుని చిన్న చేతులతో పట్టుకుని ఆడుకుంటూ ఉన్నాడు. వణుకుతూ ఉన్న చేతులతో తారక్ ఆయుష్ని తాకడానికి ముందుకొచ్చాడు. కానీ సాక్షి వెంటనే ఒక అడుగు వెనక్కి వెళ్ళి బిడ్డని తన ఒంటికి మరింత దగ్గరగా హత్తుకుంది. వద్దు అంది ఆమె. ఆ సమయంలో భాగ్యలక్ష్మి అమ్మమ్మ కన్నీళ్లు ఆపుకోలేక మాట్లాడింది. ఏమయ్యా రామ్, నీకింకా అర్థం కావట్లేదా? అతను నీ కొడుకురా, యాదవ్ వంశానికి వారసుడు, నీ సాక్షి కన్న బిడ్డ, ఈ చిన్న ఆయుష్ అని ఏడుస్తూనే చెప్పింది. ఆ మాటలు తారక్ చెవుల్లో మారు మోగుతూనే ఉన్నాయి. అతని కాళ్ళల్లో బలం లేకుండా పోయింది. అక్కడికక్కడికే నేలపైన కుప్పకూలిపోయాడు. ఒక్క క్షణంలోనే అతని కళ్ళ ముందు గతమంతా సినిమాలాగా తిరిగింది. ఈ ఊర్లో జరిగిన ప్రతి సంఘటన, తాను సాక్షి ఒకరినొకరు ప్రేమించుకున్న రోజులు, వాళ్ళిద్దరూ ఒక్కటైన ఆ క్షణాలు అన్నీ ఒక్కసారిగా అతని గుండెను ముక్కలు చేశాయి. తారక్ ఇంకా షాక్లోనే ఆయుష్ వైపు చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే చిన్న ఆయుష్ పెద్ద పెద్ద కళ్ళతో తారక్ని చూస్తూనే ఉన్నాడు. తారక్ ఒక్కసారిగా నేలపైన కుప్పకూలిపోవడం చూసిన చిన్నారి పెదవి వంకరగా పెట్టి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. కొడుకు ఏడుపు వినగానే తారక్ ఒక్కసారిగా తేరుకున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి సాక్షితో పాటు ఆయుష్ని కూడా గట్టిగా తన చేతుల్లోకి తీసుకుని హత్తుకున్నాడు. చాలా గట్టిగా కౌగిలించుకున్నాడు. సాక్షికి అతని పట్టులో నుంచి బయటపడడం చాలా కష్టమయ్యింది. వదలండి తారక్ అంటూ ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కొన్ని క్షణాల తర్వాత తారక్ ఆమెని వదిలేశాడు.
వెంటనే ఆయుష్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తాడు. కానీ ఆ ఆనందం ఒక్క క్షణమే నిలిచింది. సాక్షి వెంటనే అతని చేతుల నుండి బిడ్డని లాక్కుంది. ఇంకా ఏడుస్తూనే ఉన్న ఆయుష్ని శాలిని చేతుల్లో పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తారక్ చేతిని పట్టుకొని పై అంతస్తులో ఉన్న గది వైపు లాక్కెళ్ళింది. సాక్షి అంటూ శాలిని కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళబోతూ ఉండగా భాగ్యలక్ష్మి గారు ఆమెను ఆపేసింది. వద్దు శాలిని, ఆమె వెనకాలే వెళ్ళకు. ఈ రోజైనా వాడికి నిజం మొత్తం తెలియాలి. మన సాక్షి ఎంత నరకం అనుభవించిందో అతనికి తెలిసే సమయం వచ్చింది అని చెప్పి సోఫాలో కూర్చుంది. 2 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలన్నీ ఆమె కళ్ళ ముందుకొచ్చాయి. ఇక పై గదిలో సాక్షి తారక్ని లాక్కొని వెళ్ళి తలుపు గట్టిగా మూసేసింది. తర్వాత అతని ఎదురుగా నిలబడి కోపంగా చూసింది. తారక్ గొంతు వణికింది. సాక్షి, సాక్షి నా బాబు అని తడబడుతూ అడిగాడు. సాక్షి మాత్రం చేతిని పైకెత్తి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అన్నట్టుగా అతన్ని సైలెంట్గా ఉండమని ఆపేసింది. ఈరోజు మాట్లాడేది నేను మాత్రమే మిస్టర్ తారక్ రామ్. మీరు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను చెప్పింది మొత్తం వినాలి. ఇప్పుడు ఆయుష్ నా కొడుకా అని అడిగారు కదా, ఆ బిడ్డని కనడానికి నేను ఎంత నరకం అనుభవించానో మీకు తెలుసా అని చెప్పిన సాక్షి 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించింది. తన్మయ్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత సాక్షి అక్కడే షాక్లో నిలిచిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక కళ్ళల్లో భయంతో నిలిచిపోయింది. అప్పుడే శాలిని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా, అమ్మ, నేనేమీ చెయ్యలేదు, తను పడిపోవడానికి నేను కారణం కాదమ్మా అంటూ భయంతో ఏడవడం మొదలుపెట్టింది. శాలిని ఆమె కన్నీళ్లు తుడుస్తూ, సాక్షి, నేను చూశాను, నువ్వు చాలా దూరంలో ఉన్నావు. తను కంటే 4-5 స్టెప్స్ పైనే నువ్వు నిలబడి ఉన్నావు. కానీ ఎవరో చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అది శామ్ కాదు కదా అని షాక్తో అడిగింది. సాక్షి ఏడుస్తూనే అవునమ్మా అని తల ఊపింది. సరే, ముందు హాస్పిటల్కి వెళ్దాము అని శాలిని ఆమెని తీసుకుని వెళ్ళింది. కానీ వాళ్ళ హాస్పిటల్కి చేరుకునే లోపే తన్మయ్కి అబోర్షన్ అయిపోయింది. బేబీ చనిపోయిందనే వార్తతో పాటు ఇకపై ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని డాక్టర్స్ చెప్పేశారు. ఆ మాట విన్న సాక్షి అక్కడికక్కడే శిలలాగా నిలబడిపోయింది. అప్పుడే తారక్ ఆవేశంగా వచ్చి సాక్షి చేతిని బలంగా పట్టుకుని లాగాడు. హాస్పిటల్లో ఖాళీగా ఉన్న ఒక వార్డులోకి ఆమెను ఈడ్చుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఆమెను మంచం పైన బలంగా తోసేశాడు. కోపంతో ఆమె వైపు నడుచుకుంటూ వచ్చాడు. ఏంటి, నా చెల్లెలు నీకు ఏ ద్రోహం చేసింది? ఎందుకు ఆమెను తోసేశావు? తారక్ సార్, ప్లీజ్ నా మాట నమ్మండి, నేను తనుని తొయ్యలేదు అంటూ ఏడుస్తూ అతని కాళ్ళు పట్టుకుంది సాక్షి. కానీ తారక్ ఒక్కసారిగా తన కాళ్ళని వెనక్కి లాక్కున్నాడు. ఆవేశంతో పక్కనే ఉన్న గోడని పిడికిలతో బలంగా కొట్టసాగాడు. అతని చేతుల నుండి రక్తం కారడం చూసిన సాక్షి ఏడుస్తూనే అతని దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకుంది. ప్లీజ్ సార్, మీకు మీరే ఇలా గాయాలు చేసుకోకండి అని వేడుకుంది. అంతే, ఒక్క క్షణంలోనే తారక్ కోపంతో ఆమె మెడ పట్టుకుని గోడ కదిమేశాడు. ఎందుకొచ్చావు మా జీవితంలోకి సాక్షి? నీ వల్లే అన్నీ నాశనం అయిపోయాయి. ఈరోజు నా చెల్లెలు అని చెప్పబోయి ఆగిపోయాడు. మాట గొంతులోనే ఆగిపోయింది. కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారిపోయాయి. ఆవేశంలోనే ఒక్కసారిగా సాక్షిని కౌగిలించుకున్నాడు. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి, నేను తనుని తొయ్యలేదు అంటూ ఆమె కూడా అతన్ని హత్తుకొని అతని వీపు నిమురుతూ ఓదార్చడానికి ప్రయత్నించింది. కానీ అప్పుడే తను ఏడుస్తూ చెప్పిన మాటలు అతని చెవిలో మళ్ళీ మార్మోగాయి. అన్నయ్య, నా బిడ్డ చనిపోయాడు. అన్నయ్య, సాక్షి ఇలా ఎందుకు చేసింది? ఆ మాటలు గుర్తొచ్చిన వెంటనే తారక్ ఒక్కసారిగా సాక్షిని దూరంగా తోసేసి ఆమె చెంప పైన గట్టిగా కొట్టాడు. తారక్ అని గట్టిగా వినిపించిన స్వరానికి ఇద్దరు ఒక్కసారిగా తిరిగి చూశారు. అక్కడ చంద్రప్రసాద్ యాదవ్ నిలబడి ఉన్నాడు. ఏడుస్తూ చెంప పట్టుకొని నిల్చుకొనున్న సాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మ కన్నీళ్లు తుడుచుకొని ఆమెను తన గుండెలకి హత్తుకున్నాడు. తప్పు చేశాను, నీలాంటి అమ్మాయిని రాక్షసుడికిచ్చి పెళ్లి చేసి జీవితాంతం పశ్చాత్తాపడి తప్పు చేశాను అని కన్నీళ్లతో అన్నాడు. ఆ తర్వాత తారక్ ఎదురుగా వెళ్ళి అతని చెంప పైన గట్టిగా కొట్టాడు. మనిషివేనా నువ్వు అసలు? ఆ అమ్మాయిని ఎలా కొట్టావో చూసావా? ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం మగాడి లక్షణం కాదు. నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది. నీ ప్రాణం కాపాడాలి అని ఈ అమ్మాయితో నీ పెళ్లి చేసిన రోజే నా జీవితంలో పెద్ద తప్పు చేశాను. చాలు డాడ్, ఇక ఆపండి అని తారక్ గట్టిగా అరిచాడు. ఈ పెళ్లికి అసలు అర్థమే లేదు. నేను ఎప్పుడైనా మీ కాళ్ళు పట్టుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేయమని అడిగానా? అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ తాళి వల్లే కదా మీ అందరికి ఇదంతా బాధ. ఇప్పుడే దీన్ని తీసేస్తాను. ఇక నాకు ఈమెకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి సాక్షి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాగేయడానికి చేయి చాచాడు. భయంతో సాక్షి వెంటనే తన తాళిని గట్టిగా పట్టుకుంది.
వదిలే తారక్, పిచ్చివాడిలాగా ప్రవర్తించకు అని చంద్రప్రసాద్ యాదవ్ అతన్ని బలంగా వెనక్కి తోశాడు. ఆవేశంతో తారక్ మళ్ళీ గోడకి గుద్దుకున్నాడు. తర్వాత కోపంగా సాక్షిని చూస్తూ, ఇంకొక్కసారి నా కంట పడకు, పడితే మాత్రం చంపేస్తాను అని రోషంగా చెప్పాడు. అతని ఆగ్రహం చూసి సాక్షి భయంతో వణికిపోయింది. చంద్రప్రసాద్ యాదవ్ ఆమెని బయటకు తీసుకొచ్చి శాలినితో కలిసి ఇంటికి పంపించేశాడు. ఆ రాత్రంతా భయంతో వామిట్స్ చేసుకుంటూ శాలిని ఒడిలో తలపెట్టుకుని పడుకుంది సాక్షి. అప్పుడే రఘు ఆగ్రహంగా వచ్చి సాక్షిని లాగి బయటికి ఈడ్చాడు. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? పాప మా అమ్మాయి అప్పటికి అని శాలిని అడ్డుకోవడానికి ప్రయత్నించగానే హేయ్ అని గట్టిగా అరిచి ఆమెను భయపెట్టాడు. సాక్షి బట్టలు, సర్టిఫికేట్స్, ఆమె సామాన్తో ఉన్న సూట్ కేస్ని ఆమె ముందుకు విసిరేశాడు. దరిద్రపు దానా, మా ఇంటి దీపాన్నే ఆర్పేశావు. నువ్వు పుట్టిన రోజే నీ గొంతు నులిమి చంపేయాల్సింది అని రఘు కోపంతో అరిచాడు. శాలినిని బలవంతంగా గదిలో బంధించి సాక్షిని ఇంటి బయటకు తోసేశాడు. పో, ఇక్కడి నుంచి ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని రఘు తలుపు మూసేశాడు. 4 నెలల గర్భిణి అయిన సాక్షిని ఇంటి బయట ఒంటరిగా వదిలేశాడు. సూట్ కేస్ చేతిలో పట్టుకుని ఏడుస్తూనే నడవడం ప్రారంభించింది సాక్షి. ఎందుకు ఎందుకు నాకింత బాధ? నేనెవరికేం అన్యాయం చేశాను? వాళ్ళ కూతురుగా పుట్టడం నా తప్ప? తారక్ భార్యగా మారడం నా తప్ప? లేక ఆడపిల్లగా పుట్టడం నా తప్ప? అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. పొట్టనొప్పి ఎక్కువ కావడంతో ఒక చెరువు గట్టు మీద కూర్చుంది. కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. తాళి కట్టిన వాడికి నా మీద నమ్మకం లేదు. నన్ను కన్న తండ్రికి కూడా కూతురుపై కనికరం లేదు. అయినా నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అంటూ ఏడుస్తూ లేచింది. కొన్ని క్షణాలు మౌనంగా నిలబడింది. ఆ తర్వాత ఒక్కసారిగా తన కడుపు పైన చేయి వేసుకుంది. లేదు, నేనెందుకు చనిపోవాలి? వాళ్ళ కోసం నా ప్రాణం నేనెందుకు త్యాగం చెయ్యాలి? నువ్వు లేకపోయి ఉంటే నేను ఎప్పుడూ చనిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నాకు బ్రతకడానికి నువ్వే కారణం. అవును, మనం ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోదాం. ఈ మనుషుల నీడు కూడా మన జీవితంలో ఉండకూడదు అని కన్నీళ్లు తుడుచుకొని ఎదురుగా వచ్చిన బస్సు ఎక్కింది. ఆ బస్సు ఆమెను మంగళూరుకి తీసుకెళ్ళింది. ఆమె బ్యాంకు ఖాతాలో ₹1,00,000 పైగా డబ్బుంది. ఉద్యోగం చేస్తూ దాచుకున్న సొమ్మది. సూట్ కేసులో 2-3 బంగారు నగలు, గాజులు, ఒక బంగారు గొలుసు, చెవిపోగులు, అలాగే ఆమె చదువుకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. మంగళూరులో ఒక చిన్న అద్దె ఇల్లు తీసుకొని అక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రోజులు నెమ్మదిగా గడుస్తూ ఉండగా చూస్తూ ఉండగానే మరో 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఆటో దొరక్క నిండు గర్భిణీతో ఎండలో నిలబడి ఇబ్బంది పడుతూ ఉన్న సాక్షిని డాక్టర్ స్వర్ణ స్వాగత్ గమనించారు. అలా వాళ్ళిద్దరికీ సాక్షితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి సాక్షి క్రమం తప్పకుండా డాక్టర్ స్వర్ణ క్లినిక్కి చెకప్ల కోసం వెళ్ళడం ప్రారంభించింది. కానీ ప్రతిసారి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఒంటరిగా కూర్చొని ఏడ్చేది. ఎందుకంటే అక్కడ గర్భిణీలను ఎంతో ప్రేమగా చూసుకునే భర్తలను చూసినప్పుడల్లా తన పరిస్థితి గుర్తొచ్చి గుండె పగిలిపోయేది. అయినా ఆ సమయంలోనే సాక్షి తనను తాను ధైర్యంగా మార్చుకుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆడవాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు అని అంటారు కదా, కానీ అంత సున్నితమైన మనసున్న సాక్షి అదే సమయంలో జీవితంతో పోరాడే అంత బలంగా మారింది. రోజులు గడిచాయి. ఆ రోజు సాక్షికి 9 నెలలు పూర్తయ్యాయి. ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ఆప్యాయంగా చేయి పట్టుకునే ఒక్క మనిషి కూడా లేడు. తనే క్యాబ్ బుక్ చేసుకుంది. అవసరమైన సామానంతా తీసుకొని క్యాబ్లో హాస్పిటల్ వైపు బయలుదేరింది. మధ్యదారిలోనే ఆమెకి నొప్పులు మరింతగా ఎక్కువైపోయాయి. తట్టుకోలేక నొప్పితో విలవిలలాడిపోతుంది. అప్పుడే క్యాబ్ కూడా అకస్మాత్తుగా చెడిపోయి ఆగిపోయింది. అన్నా, ప్లీజ్ అన్నా, నొప్పి భరించలేకపోతున్నాను, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని బాధతో వేడుకుంది. డ్రైవర్ ఆందోళనగా, అమ్మ, కారు ఆగిపోయిందమ్మా, ఒకసారి ఆగండి, ఏదైనా వాహనం దొరుకుతుందేమో చూసొస్తాను అని చెప్పి అక్కడి నుండి పరిగెత్తాడు. అదే సమయంలో నిండు గర్భిణీతో ఉన్న సాక్షి తీవ్రమైన నొప్పి తట్టుకోలేక రోడ్డు మధ్యలోనే కుప్పకూలిపోయింది. అమ్మ, తట్టుకోలేకపోతున్నాను, చాలా నొప్పిగా ఉంది అంటూ విలవిలలాడిపోతుంది. ఆమె కళ్ళల్లో నుంచి ఆగకుండా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ప్రమోద్, కారు ఆపు, ఎవరో ఒక అమ్మాయి గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఏదో పని మీద మంగళూరుకి వచ్చిన భాగ్యలక్ష్మి అమ్మగారు అండ్ ప్రమోద్, ప్రేమ ముగ్గురు కారులో వెళ్తూ ఉన్నారు. సరే అమ్మా అని ప్రమోద్ వెంటనే కారు ఆపాడు. అమ్మమ్మ, ఎవరో అమ్మాయి మన కారు ముందు పడిపోయింది, నేను వెళ్ళి చూసొస్తాను అని కారు దిగి ముందుకు వెళ్ళాడు. కానీ అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతను ఒక్కసారిగా నిలిచిపోయాడు.
కడుపు పట్టుకొని నొప్పితో విలవిలలాడిపోతూ ఉన్న సాక్షి అతని కళ్ళ ముందుంది. ఆమెను ఆ స్థితిలో చూసిన ప్రమోద్ భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు. ఇంతలో కారులో ఉన్న లక్ష్మీ అమ్మగారు, ఏదో పెద్ద ప్రమాదం జరిగింటుంది, ప్రేమ రా కార్ దిగు, ఆ అమ్మాయి ఎవరో చూద్దాము అని ఇద్దరు కార్ దిగారు. నొప్పితో ఏడుస్తూ ఉన్న సాక్షిని చూసిన క్షణంలో వాళ్ళిద్దరూ షాక్తో నిలిచిపోయారు. సాక్షి, పాప, ఏంటమ్మా నీకీ పరిస్థితి అని భాగ్యలక్ష్మి అమ్మ వణుకుతూ ఉన్న గొంతుతో అడిగింది. సాక్షి కన్నీళ్లతో, అమ్మమ్మ, అమ్మమ్మ చాలా నొప్పిగా ఉంది అని చేతులు జోడించింది. అప్పుడే అసలు విషయం అర్థమైన భాగ్యలక్ష్మి, ప్రమోద్, ప్రేమ త్వరగా అని ఆందోళనగా చెప్పింది. ముగ్గురు కలిసి సాక్షిని జాగ్రత్తగా కారులో కూర్చోపెట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెని నేరుగా డెలివరీ రూమ్లోకి తీసుకెళ్లిన తర్వాత భాగ్యలక్ష్మి గారు వెంటనే చంద్రప్రసాద్ యాదవ్కి ఫోన్ చేసి మంగళూరులో జరిగిన ప్రతి విషయాన్ని వివరంగా చెప్పింది. ఆ విషయం విన్న చంద్రప్రసాద్ యాదవ్ కోపంతో ఇంట్లో ఉన్న అందరినీ గట్టిగా మందలించాడు. కానీ సాక్షి దొరికిందనే విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. ఫోన్ పెట్టేసిన తర్వాత బాధతో గుండె పట్టుకుని కుర్చీలో సైలెంట్గా కూర్చున్నారు. అప్పుడే ప్రమోద్ తన దగ్గరికి వచ్చి, అమ్మమ్మ ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి, సాక్షికి మేమంతా ఉన్నాం కదా, బాగా చూసుకుంటాము, ఆమె మా ఇంటి అమ్మాయి, మీరు బాధపడకండి అని ఓదార్చాడు. ఆ మాటలు విన్న లక్ష్మీ అమ్మకి కొంచెం ధైర్యం వచ్చింది. పుట్టబోయే బిడ్డ కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తూ కూర్చున్నారు. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఎన్నో గంటల ప్రసవ వేదనను భరించిన సాక్షి ఒక ఆరోగ్యవంతమైన మగబిడ్డకి జన్మనిచ్చింది. అదే సమయంలో ఆ రాత్రంతా నిద్ర పట్టక బాల్కనీలో నిలబడి ఉన్న తారక్కి తెల్లవారుజామున ఒక్కసారిగా మనసులోని బాధ తగ్గిపోయి ఎంతో కాలం తర్వాత ఒక తెలియని ప్రశాంతత కలిగింది. తన జీవితంలోకి తన కొడుకు అడుగుపెట్టిన అదే క్షణంలో ఆ తండ్రి హృదయంలో కూడా ఒక తెలియని నెమ్మది చోటు చేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఎన్నో గంటల ప్రసవ వేదనను భరించిన సాక్షి ఒక అందమైన మగబిడ్డకి జన్మనిచ్చింది. కొద్దిసేపటి తర్వాత సాక్షి స్పృహలోకి రావడంతో డాక్టర్లు ఆమె బిడ్డను తీసుకొచ్చి చూపించారు. ఆ చిన్నారిని చూసిన క్షణంలో ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఇప్పటి వరకు అనుభవించిన బాధలన్నిటికీ ఆ చిన్నారి పుట్టుకే సమాధానంలాగా అనిపించింది. మొదటిసారి తన బిడ్డకి తల్లిపాలునిస్తూ జీవితంలో అసలైన సంతోషం అంటే ఇదేనేమో అనిపించింది సాక్షికి. ఆ తీయని క్షణంలోనే ఆమె అలసటతో మళ్ళీ స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటికి భాగ్యలక్ష్మి అమ్మగారు, ప్రేమ, ప్రమోద్ ఒక్కొక్కరుగా లోపలికొచ్చి ఆ చిన్నారిని చూశారు. అమ్మమ్మ, చూడండి, బాబు అచ్చం తారక్ లాగే ఉన్నాడు కదా, ఆ ఫేస్ మొత్తం అతడిలానే ఉంది, ముఖ్యంగా ఆ కళ్ళైతే పూర్తిగా తారక్నే గుర్తు చేస్తున్నాయి అని ప్రమోద్ చిరునవ్వుతో అన్నాడు. వెంటనే భాగ్యలక్ష్మి అమ్మ ముఖం గంభీరంగా మారింది. వద్దు ప్రమోద్, ఆ మనిషి పేరు ఇక ముందు ఎప్పుడు చెప్పకు. కట్టుకున్న భార్యను నిండు గర్భిణీతో రోడ్డు మీద వదిలేసిన వాడు అతను. అలాంటి వాడి పేరు ఈ పసిబిడ్డ ముందు కూడా వినిపించకూడదు అని కోపంగా చెప్పింది. ఆ మాటలు చెప్తూనే తన ముని మనవణ్ణి గుండెలకి హత్తుకొని ప్రేమగా ముద్దాడుతూనే ఉంది. కానీ ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల బాబు కొద్దిగా బలహీనంగా పుట్టాడు. అందుకే డాక్టర్లు జాగ్రత్త కోసం ఆ చిన్నారిని ఒక వారం రోజుల పాటు ఐసీయూలోనే ఉంచారు. వారం రోజుల తర్వాత డాక్టర్లు బాబు ఆరోగ్యం బాగుందని చెప్పి సాక్షిని డిశ్చార్జ్ చేశారు. కానీ నేను మీ ఇంటికి రాను, బాబుతో కలిసి వేరే ఎక్కడైనా ఉంటాను అని సాక్షి మొండిగా ఏడవసాగింది. అప్పుడు భాగ్యలక్ష్మి అమ్మ ఆమె దగ్గరికి వచ్చి, చూడు పాప, బెంగళూరు నుంచి ఎవ్వరూ రారు, నువ్వు మా బిడ్డవే, ఈ అమ్మమ్మ దగ్గరే బారసాల అయ్యే వరకైనా ఉండమ్మా, నేను నిన్ను చూసుకుంటాను అని ప్రేమగా ఓదార్చింది. చాలాసేపు చెప్పిన తర్వాత సాక్షి చివరికి ఒప్పుకుంది. బాబుని ఒడిలో ఎత్తుకొని ఇంటి గుమ్మం దగ్గర నిలబడిన సాక్షికి లక్ష్మీ అమ్మగారు హారతి తీసి ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళింది. సాక్షి కోసం పైగది మొత్తం క్లీన్ చేయించారా అని అడిగింది. అవునమ్మమ్మ, చేయించాము, అంతా ఇప్పుడు రెడీగా ఉంది అని ప్రేమ నవ్వుతూ చెప్పింది. ఆ తర్వాత సాక్షిని ఆమె బిడ్డని తీసుకుని నేరుగా తారక్ గదికి తీసుకెళ్లారు. ఏమీ గమనించకుండా చాలా అలసిపోయిన సాక్షి మంచం పైన నెమ్మదిగా కూర్చుంది. బాబుకి పాలిచ్చి తన పక్కనే కూర్చోపెట్టి తాను అలసటతో కళ్ళు మూసుకుంది. కొద్దిసేపటికి ప్రేమ సాక్షికి భోజనం తీసుకొచ్చింది. బాలింతలకి ఎలాంటి ఆహారం పెట్టాలో బాగా తెలిసిన ఒక మహిళను లక్ష్మీ అమ్మగారు ప్రత్యేకంగా పనిలో పెట్టుకుంది. సాక్షికి కావాల్సిన ప్రతి జాగ్రత్తని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి. ఆ నెల రోజుల పాటు సాక్షికి ఏ లోటు లేకుండా ఆమెని, బాబుని అందరూ ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఒకరోజు బాబుకు పాలిచ్చి సాక్షి గాఢంగా నిద్రపోయింది.
అప్పటికే మెలకువ వచ్చిన బాబుని పక్కనే కూర్చొనున్న ప్రేమ ఒడిలోకి తీసుకుని నెమ్మదిగా ఉయ్యాలూగించింది. ఒక నెల వయసున్న చిన్న ఆయుష్ నోట్లో చిన్న వేలు పెట్టుకొని గదిలో గోడపై వేలాడుతూ ఉన్న తారక్ ఫోటోని పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ ఉన్నాడు. సాక్షి ఇంకా నిద్రలోనే ఉందని చూసిన ప్రేమ ఆ బాబుని ఎత్తుకొని తారక్ ఫోటో దగ్గరికి వెళ్ళింది. అయ్యో మా చిన్న బంగారం, ఎవరిని చూస్తున్నావు? ఇదిగో ఇతనే నీ నాన్న అని ప్రేమగా చెప్పింది. ఆ మాటలు అర్థం కాకపోయినా ఆ చిన్నారి తన చిన్న పెదాలను విప్పి ముద్దుగా నవ్వాడు. అది ప్రేమకు అలవాటైపోయింది. సాక్షి నిద్రపోయిన ప్రతిసారి బాబు మేల్కొని ఉంటే అతన్ని ఎత్తుకొని తారక్ ఫోటో ముందు నిలబెట్టి అతనితో మాట్లాడుతూ ఉండేది. ఆయుష్ అయితే చూడగానే ఎవరినైనా ప్రేమలో పడేసే అంత ముద్దుగా ఉండేవాడు. అతని బోసి నవ్వు, అతని కిలకిల నవ్వులు, అతని చిన్న చిన్న అల్లరంతా యాదవ్ ఇంటి మొత్తాన్ని నందనవనంలాగా మార్చేశాడు. ముఖ్యంగా తారక్ ఫోటో కనిపిస్తే చాలు చేతులు చప్పట్లు కొడుతూ ఆ ఫోటోకి ముద్దు పెట్టడానికి ప్రయత్నించేవాడు. ప్రేమ అక్క అని సాక్షి పిలిచింది. చెప్పు సాక్షి, నేను కాస్త స్నానం చేసొస్తాను. ఇప్పుడే లేచాడు కదా, కాసేపు ఆయుష్ని చూసుకుంటావా? సరే సాక్షి, నువ్వెళ్ళి స్నానం చేసుకొనిరా అని చెప్పి అప్పుడే నిద్ర లేచి పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ ఉన్న ఆయుష్ని ప్రేమ ఒడిలోకి తీసుకుంది. హే గుండు, లేచేశావా? హో నా బంగారం, ఎందుకేడుస్తున్నావు? అమ్మ కావాలా అని ప్రేమగా అడిగింది. మీ అమ్మ లాలపోసుకోవడానికి వెళ్ళింది, వచ్చేస్తుంది, కాసేపుండు బంగారం అని సముదాయించింది. ఆయుష్ కాసేపు ఏడ్చి మళ్ళీ కిలకిల నవ్వుతూ ఆడుకోవడం మొదలుపెట్టాడు. చేతికి ఏది దొరికినా దాన్ని పట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ చూస్తూ ముద్దుగా ఆడుకుంటున్నాడు. కానీ మళ్ళీ ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టడంతో ప్రేమ వెంటనే అతన్ని తారక్ ఫోటో దగ్గరికి తీసుకెళ్ళింది. ఇది ఎవరు చెప్పు బంగారం, చెప్పు అని తారక్ ఫోటో చూపిస్తూ బాబుని ముద్దాడింది. ఆయుష్ మొదట ప్రేమ వైపు చూశాడు. ఆ తర్వాత తారక్ ఫోటో వైపు చూశాడు. అతని చిన్న పెదాలను ముందుకు చాపి ఉమ్మా ఉమ్మా అంటూ ఫోటోకి ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అది చూసి ప్రేమ ఆశ్చర్యంగా నవ్వింది. అయ్యయ్యో, నీ పప్పాకి ముద్దిస్తున్నావా అని మర్చిపోయింది. పప్పా పప్పా అంటూ ఆయుష్ తన చిన్న నోటితో మొదటిసారి పప్పా అని పలికాడు. అది విన్న సాక్షి గది తలుపు దగ్గర నిలబడిపోయింది. ఆ దృశ్యం చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా బెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఎందుకో తన బిడ్డ తనని ఇంకా అమ్మ అని పిలవలేదన్న బాధ ఒక్కసారిగా ఆమె గుండెను తాకింది. సాక్షి అని ప్రేమ ఏదో చెప్పబోయింది. సారీ అక్క అని సాక్షి కన్నీళ్లు తుడుచుకుంది. తారక్, అది నేనే. పర్వాలేదక్క. నేనాయన గురించి ఎంత దూరంగా ఉండాలి అనుకున్నా ఆయన మాత్రం తన జ్ఞాపకాలతో నా దగ్గరికి వస్తూనే ఉన్నారు. కనీసం ఈ ఫోటో ద్వారా అయినా నాకు బాధ కలిగిస్తూనే ఉన్నారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. ఇతన్ని ఆయన నుంచి దాచిపెట్టినా ఇతను ఆయన కొడుకే అన్న నిజం మాత్రం అబద్ధం అయిపోదు కదక్కా అని సాక్షి బాధగా చెప్పింది. తన తల్లి ఏడుస్తూ ఉన్న విషయం గమనించిన ఆయుష్ తన చిన్న ముఖాన్ని చిట్లించి తను కూడా ఏడవడం మొదలుపెట్టాడు. మమ్మా మమ్మా అంటూ సాక్షిని పిలిచాడు. ఆ ఒక్క పిలుపుతో ఆ క్షణంలో సాక్షి తన బాధ అంతా మర్చిపోయింది. వెంటనే తన బిడ్డని గుండెలకి హత్తుకొని ముద్దాడింది. ఆ చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న పెదాలు, ఆ ముద్దు ముద్దు నవ్వు, అవే ఆమె ప్రపంచం అయిపోయాయి. తన చిన్న చేతులు, చిన్న నోరు, చిన్న కళ్ళు, చిన్న కాళ్ళు, అరచేతిలోనే ఆనందం, ఈ వింతైన అద్భుతం, నా భూమి, నా ప్రేమ, నా జీవితం, నా జీవితమంతా నేను, నా కలలు అని తన బిడ్డని చూస్తూ సాక్షి మనసులోనే మర్చిపోయింది. మరోవైపు మోకాళ్ళ నొప్పి ఉన్నప్పటికీ భాగ్యలక్ష్మి అమ్మ స్వయంగా ఆయుష్ని తన మోకాళ్ళపైన పడుకోబెట్టి స్నానం చేయిస్తూ ఉంది. బాబుతో ఆడుకుంటూ మధ్య మధ్యలోనే ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయే సాక్షిని చూసిన భాగ్యలక్ష్మి అమ్మ మనసు మాత్రం చాలా బాధపడుతుంది. కొద్దిసేపటి తర్వాత, సాక్షి, నీకు బాబుకి కొన్ని బట్టలు నగలు తెప్పించాను, చూడు నీకు నచ్చాయో లేదో అని తీసుకొచ్చిన వాటిని చూపించింది. అయ్యో అమ్మమ్మ, ఇవన్నీ ఎందుకు అని సాక్షి సంకోచంగా అడిగింది. ఇంకో విషయం కూడా ఉంది పాప, బాబు జాతకాన్ని గురువుగారి దగ్గర రాయించాను. 9 మంత్స్ అయిపోతూ ఉంది కదా, అందుకే నామకరణానికి కూడా మంచి రోజు చూసొచ్చాను అని లక్ష్మీ అమ్మ ఆనందంగా చెప్పింది. అమ్మమ్మ, ఎందుకు ఇవన్నీ? వద్దు అమ్మమ్మ అని సాక్షి మెల్లగా చెప్పింది. నువ్వేం సంకోచపడుకు పాప, నువ్వు నా మనవరాలివి, ఇతను నా ముని మనవడు, నా రాజా ఇతను అని ఆయుష్ని ముద్దాడింది భాగ్యలక్ష్మి అమ్మ. వచ్చే వారం నామకరణం పెట్టుకుందాం సరేనా అని ప్రేమగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాక్షి మాత్రం తన బిడ్డని చూస్తూ మౌనంగా కూర్చుంది. ఆ చిన్నారి జీవితంలో కొత్త పేరు రాబోతుంది. కానీ ఆ పేరుతో పాటు అతని జీవితంలోకి తన తండ్రి జ్ఞాపకం కూడా ఎప్పటికీ ముడిపడి ఉంటుందేమో అన్న ఆలోచన ఆమె గుండెల్లో మళ్ళీ ఒక చిన్న అలజడి రేపింది. బిడ్డని చూస్తూ సాక్షి మౌనంగా కూర్చుంది.
ఆ చిన్నారి జీవితంలోకి కొత్త పేరు రాబోతుంది. 9 మంత్స్ కంప్లీట్ అయిన చిన్న ఆయుష్‌కి నామకరణ వేడుకను ఎంతో ఘనంగా చెయ్యాలి అని భాగ్యలక్ష్మి అమ్మ నిర్ణయించుకుంది. ఇల్లంతా బంధువులు, స్నేహితులతో సందడిగా మారిపోయింది. ఇన్ని రోజులు బహుశా ఆయుష్‌కి ఇంట్లో కనిపించే 4, 5 ముఖాలే చూసి బోర్ కొట్టేసిందేమో. ఆ రోజు ఇంటికొచ్చిన కొత్త కొత్త మనుషుల్ని చూసి అతని ఆనందానికి అసలు అవధులే లేకుండా పోయాయి. ఎవరు కనిపించినా వాళ్ళ వైపు పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ, కిలకిలా నవ్వుతూ, చిన్న చిన్న చేతులతో ఊపుతూ అందర్నీ పలకరిస్తూ ఉన్నాడు. సాక్షి ఒడిలో కూర్చున్న ఆయుష్ అల్లరి చేస్తూ నవ్వుతూ, అచ్చం చిన్న కొంటె కృష్ణుల్లాగా కనిపిస్తున్నాడు అతని ముద్దు ముద్దు నవ్వులతో. ఆ రోజు యాదవ్ ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. యాదవ్ వంశానికి చెందిన గురువుగారు కూడా ఆ చిన్నారిని ముద్దాడారు. బాబుని కాసేపు నిశితంగా చూసిన ఆయన, తల్లి, ఈ బిడ్డ మీ కుటుంబంలో తెగిపోయిన బంధాలన్నిటినీ మళ్ళీ కలిపే బిడ్డ అని చెప్పి యాదవ్ వంశానికి గుర్తుగా ఒక చిన్న పతకాన్ని ఆయుష్ మెడలో వేశాడు. సాక్షి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఆ బిడ్డని తన ఒడిలో పడుకోపెట్టుకుని పూజలో కూర్చోనున్న ఆమె కళ్ళ నుండి జారిన ఒక కన్నీటి బొట్టు ఎక్కడో దూరంగా ఉన్న తార జ్ఞాపకాన్ని మోసుకొచ్చింది. ఎంత దూరం వెళ్ళిపోయినా కొన్ని బంధాలు మనసు నుంచి మాత్రం దూరం కావు. అక్కడికి వచ్చిన ముత్తైదులు సాక్షిని, బాబుని ఆశీర్వదించి ఒక్కొక్కరుగా వెళ్ళసాగారు. చివరగా గురువుగారు చిన్న ఆయుష్ని దగ్గరికి తీసుకుని అతని చెవి దగ్గరికి వంగి మొదటిసారి మెల్లగా పలికారు, ఆయుష్ యాదవ్, ఆయుష్ యాదవ్, ఆయుష్ యాదవ్ అని 3 సార్లు అతని చెవిలో పలికారు. ఆ క్షణంలో సాక్షి తన బిడ్డని చూసుకుంటూ ఆయుష్ యాదవ్ అని మనసులోనే పలికింది. ఆ పేరు వెనుక ఉన్న బంధం, ఆ బంధం వెనుక ఉన్న బాధ ఆమెకి మాత్రమే తెలుసు. ఆయుష్ యాదవ్ అని గురువుగారు పేరు పెట్టారు. ఆ రోజు నుంచి ఆ చిన్నారి అందరికీ ఆయుష్ యాదవ్ అయ్యాడు. ఆయుష్కి సంవత్సరం నిండిన తర్వాత సాక్షి తన జీవితాన్ని మళ్ళీ తన కాళ్ళపైన నిలబెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఎంతో కష్టపడి భాగ్యలక్ష్మి అమ్మని ఒప్పించి, అమ్మమ్మ, నేను మంగళూరుకి వెళ్ళాలి, నా బిడ్డతో కలిసి నా జీవితం నేను చూసుకోవాలి అని చెప్పింది. భాగ్యలక్ష్మి అమ్మ మొదట్లో ఒప్పుకోలేదు. నువ్వు ఎక్కడుంటావు, బాబు చిన్నవాడు, నువ్వు ఒంటరిగా ఎలా చూసుకుంటావు అని ఎన్నో రకాలు చెప్పి ఆపడానికి ప్రయత్నించింది. చివరికి సాక్షి పట్టుదల చూసి ఆమె ఒప్పుకుంది. కానీ మంగళూరులో లక్ష్మీ అమ్మ ఒక పెద్ద ఇల్లు తీసుకోవాలి అనుకుంటే నాకంత పెద్ద ఇల్లు వద్దు అని సాక్షి మొండిగా చెప్పింది. చివరికి భాగ్యలక్ష్మి అమ్మ మాట ప్రకారం వాళ్ళు చూసిన ఇంట్లోనే సాక్షి, ఆయుష్ కలిసి ఉండడం మొదలుపెట్టారు. అదే సమయంలో మంగళూరులోని ఒక చిన్న హై స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. తన చిన్న బిడ్డతో కలిసి సాక్షి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. అప్పుడప్పుడు సెలవులు దొరికినప్పుడు ప్రమోద్ కారులో వచ్చి ఆమెని, ఆయుష్ని ఊరికి తీసుకెళ్లేవాడు. అయినా భర్త లేని ఆడది అనే మాటలతో కొంతమంది ఆమెను వింతగా చూసేవారు. ఎవరో ఒకరు జాలి చూపించేవారు, మరికొందరు ప్రశ్నలతో వేధించేవారు. కానీ సాక్షి అన్నిటినీ భరిస్తూ వచ్చింది. 1 కాదు 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలలో ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఒంటరిగా బిడ్డని పెంచడం, ఉద్యోగం చేయడం, సమాజం మాటల్ని ఎదుర్కోవడం అన్నిటినీ భరిస్తూనే తన బిడ్డ కోసం మాత్రం గట్టిగా నిలబడింది. అలా అక్కడి నుంచి సాక్షి కొత్త జీవితం మొదలయ్యింది. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఎదురుగా మళ్ళీ తారక్ నిలబడి ఉన్నాడు. సాక్షి కళ్ళ నుండి కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి. అతని దగ్గరికి వెళ్ళిన ఆమె తారక్ షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకుని తన వైపు లాగింది. అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, ఇప్పుడు చెప్పండి, నేను మిమ్మల్ని క్షమించి మీతో కలిసి రావాలా లేదా అని కన్నీళ్లతో ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి తారక్ దగ్గర సమాధానం ఉందా, లేక ఇన్నాళ్ళుగా వాళ్ళ మధ్య పెరిగిన దూరమే ఆ సమాధానమా? మనస్ఫూర్తిగా చెప్పండి తారక్ గారు, ఒక్క ఈ మాట అయినా నిజం చెప్పండి అని చేతులు జోడించి అడిగిన సాక్షి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే గట్టిగా కౌగిలించుకున్న తారక్ కళ్ళల్లో నుండి ఒక్కో కన్నీటి బొట్టు జారిపోతూ ఉంది. సాక్షి కూడా 2 ఏళ్లుగా తనలోని దాచుకున్న బాధంతా ఒక్కసారిగా బయటకు వచ్చినట్టు అతన్ని గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. 2 ఏళ్లుగా ఆపుకున్న ఆమె కన్నీళ్లు అతని భుజాన్ని తడిపాయి. కానీ అతని కళ్ళ నుండి జారిన కన్నీళ్లు మాత్రం ఆమెని తాకకుండానే నేలపైన పడిపోయాయి. కొద్దిసేపటికి గతంలో జరిగిన ప్రతీదీ గుర్తొచ్చిన సాక్షి అతన్ని ఒక్కసారిగా దూరంగా నెట్టేసింది. గోడకి ఆనుకుని మోకాళ్ళపైన తల వాల్చుకుని కూర్చుంది. అటు తారక్ మంచం పైన కూర్చొని ఎక్కడో చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఇన్నాళ్ళుగా నన్ను అంతలా బాధ పెట్టారు కదా, ఒక్కసారైనా, ఒక్క క్షణమైనా సాక్షి తప్పు చేసి ఉండకపోవచ్చు అని కూర్చొని ఆలోచించారా? సాక్షి గొంతు వణికింది. మీకు కావాల్సింది మంచం మీద మీ భార్యగా నేను మాత్రమేనా?
కానీ ఈ సమాజానికి, మీ నమ్మకానికి, మీ కుటుంబానికి నేను మాత్రం అవసరం లేకుండా పోయానా? అవునా? ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా జారుతూనే ఉన్నాయి. ఇప్పుడెందుకొచ్చారు తారక్ గారు? నా మీద మీకు మళ్ళీ హక్కు కావాలా? లేదా నా శరీరం మీద మాత్రమే మీకు ఆసక్తిగా ఉందా? లేదా మీకు సేవ చేయడానికి నన్ను పిలుస్తున్నారా? సాక్షి ప్లీజ్ ఐఎమ్ సారీ అని తారక్ ఆమె దగ్గరికి వచ్చి ఆమెని తన వైపు లాగబోయాడు. కానీ సాక్షి వెంటనే అతని నుండి దూరంగా జారిపోయింది. వద్దు, నా దగ్గరికి రావద్దు. ఆమె గొంతులో భయం, బాధ రెండూ కలిసిపోయాయి. హో, ఇప్పుడు అర్థమైంది అని కన్నీళ్ళు ఆపుకుంటూ అతని వైపు చూసింది. అవును, ఆ రోజు హాస్పిటల్లో మీరేమన్నారో గుర్తుందా? మళ్ళీ నా కంటికి కనిపిస్తే చంపేస్తాను అన్నారు కదా. ఇప్పుడు నన్ను చంపేయడానికి వచ్చారా? ఆ మాట విన్న తారక్ ఒక్క క్షణం ఆమె వైపు చూశాడు. కానీ ఆమెకి కనిపించకుండా తన కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. తారక్ వెళ్ళిన వెంటనే గదిలో ఒంటరిగా మిగిలిన సాక్షి కళ్ళల్లో కన్నీళ్లు మరింత పెరిగాయి. 2 ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధంతా ఒక్కసారిగా ఉప్పొంగినట్టుగా, ఎందుకు తారక్, ఎందుకు అని గొంతు పగిలేలాగా ఏడ్చింది. కారు వెళ్ళిపోయిన శబ్దం వినిపించగానే సాక్షి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. హాల్లో అప్పటికే అందరూ వాళ్ళిద్దరి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. తారక్ మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా వేగంగా బయటకు వెళ్లి కారెక్కి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోతూ ఉంటే అందరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. అదే సమయంలో కిచెన్లో టమోటా కట్ చేస్తూ ఉన్న శామ్ దగ్గరికి వచ్చిన తిలక్ ఆమెని వెనక నుండి పట్టుకున్నాడు. తన చేతిలో ఉన్న కత్తి మెల్లగా ఆమె వేలికి తగిలింది. అమ్మా అని శామ్ కేక వేసింది. ఏడుస్తూ తన వేలిని పట్టుకుని తిలక్ వైపు చూసింది. అతను మాత్రం కిచెన్ కౌంటర్ పైన కూర్చొని ఆమెను వ్యంగ్యంగా చూస్తూ నవ్వాడు. ఏంటి శామ్, నొప్పిగా ఉందా? చీచీచి, నీకెంపిగా ఉందా? చీచీచి, నీకెందుకు నొప్పొస్తుందిలే అని వెటకారంగా నవ్వాడు. ఇదే రకమైన కత్తితో కదా నువ్వు నన్ను పొడిచింది? ప్లీజ్ తిలక్ అని శామ్ కన్నీళ్లతో అతని వైపు చూసింది. ఆ రోజు నిన్ను చంపాలి అని ప్రయత్నించినందుకు ఐఎమ్ సారీ. నిజంగా నా ఉద్దేశం నిన్ను చంపడం కాదు. అయితే ఏంటి నీ ఉద్దేశం అని తిలక్ కోపంగా అడిగాడు. పక్కనే కత్తి కనిపించింది. కోపంలో దాన్ని తీసుకుని నన్ను పొడిచావు, గుర్తుందా అని గొంతులో కోపం మరింత పెరిగింది. ఆ తర్వాత నీ నాన్నొచ్చి ఏం చేశాడో తెలుసా? నా మీదకి కారు ఎక్కించాడు. దాంతో నేను కోమాలోకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. అదంతా పక్కన పెడదాం. అతను కాసేపు ఆగి ఆమె వైపు చూశాడు. కానీ నువ్వు చేసిందేంటి? హా? శామ్ తలదించుకుంది. నీ కడుపులో నా బిడ్డ ఉందన్న విషయం కూడా నాకు తెలియక ముందే ఆ బిడ్డను నువ్వు చంపేశావు, రాక్షసి అని కోపంతో ఆమె చంపపైన గట్టిగా కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శామ్ మాత్రం అక్కడే నిలబడిపోయింది. కొద్దిసేపటికి మెల్లగా వెళ్ళి ఒక మూలన కూర్చుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. వణుకుతూ ఉన్న చేతులతో తన పొట్టని తాకింది. ఐఎమ్ సారీ అని ఏడుస్తూ చెప్పింది. నేనలా చెయ్యాలి అని అనుకోలేదు. తన పొట్టని హత్తుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఏ తల్లి కూడా నా అంత బాధని అనుభవించి ఉండదు అని తనలో తానే అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయింది. వాట్ ఈస్ దిస్ మిస్టర్ సంతోష్? ఒక పని కూడా సరిగ్గా చేయరా మీరు? వెళ్ళండి, వెళ్ళి ఏదైనా అమ్మాయి వెనక తిరగండి. చి, మీలాంటి వాళ్ళని నమ్మి ఉద్యోగంలోకి తీసుకోవడమే కాదు, నా జీవితంలోకి కూడా తీసుకున్నందుకు అసలు తప్పు నాదే అని కోపంగా అరుస్తూ అతని ముఖం మీద ఫైల్స్ విసిరికొట్టింది. సంతోష్ ఏమీ మాట్లాడకుండా పిచ్చి చూపులు చూస్తూ నిలబడ్డాడు. ఆమె మాత్రం అతను చేసిన తప్పుని తను సరిచేసుకోవడానికి ల్యాప్టాప్ తీసుకుని కూర్చుంది. పెచ్చుముఖం పెట్టుకుని సంతోష్ తిరిగి తన క్యాబిన్లోకి వచ్చాడు. అక్కడే కుర్చీలో కూర్చొని 2 చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు. ఇంతలో ఉయ్యాల్లో పడుకొనున్న 3 నెలల పసిబిడ్డ ఆకలితో ఏడవడం మొదలుపెట్టింది. ఆఫీస్లో పనిచేస్తూ ఉన్న వయసైన ఒక మహిళ ఆ ఏడుపు విని వెంటనే లోపలికొచ్చింది. ఏంటి సంతోష్, నీ జీవితాన్ని నువ్వే ఇలా చేసుకున్నావు అని ఆ బిడ్డని చూసి బాధపడింది. చూడు నీ పరిస్థితి, అటు పులి ఇటు పిల్లి అన్నట్టుగా తయారయ్యింది. పేరుకు మాత్రమే తండ్రి అయితే సరిపోదు. ఈ పాప ఆకలి, నిద్ర అన్నీ చూసుకోవాలి. ఇంకా చిన్న పసిబిడ్డ ఇది. దీన్ని ఆఫీస్కి ఎందుకు తీసుకొస్తున్నావు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా అని అడిగింది. సంతోష్ మౌనంగా తల అడ్డంగా ఊపాడు. ఎవరూ లేరు. మరి ఒక కేర్ టేకర్నైనా పెట్టుకో సంతోష్. అది కుదరదు మేడం అని తలదించుకున్నాడు. వాళ్ళకి జీతం ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు. ఆ మాట విన్న ఆవిడ నిష్ఠూరించింది. చి, పెద్దవాళ్ళు చేసే తప్పులకి ఇలాంటి పసిబిడ్డ ఎందుకు శిక్ష అనుభవించాలి అని బాధగా అంటూ బిడ్డని తన చేతుల్లోకి తీసుకుంది. ఏడుస్తూ ఉన్న పాపని మెల్లగా ఊరడించింది. పక్కనే ఉన్న ఫీడింగ్ బాటిల్ తీసుకుని పాలు తాగించింది. ఇదంతా అక్కడే నిలబడి విన్న తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత జెన్నీ ఆమె దగ్గరకు వచ్చింది. తను ఏం చేస్తున్నావు అని అడిగింది. తను మాత్రం ఏమీ మాట్లాడలేదు. జెన్నీ చూడు,
పాప మళ్ళీ నిద్రపోయింది, వెళ్ళి మంచం మీద పడుకోపెట్టు అని చెప్పింది. సరే మామ్ అని చెప్పి లేవబోతూ ఉన్న తను బయట కారు ఆగిన శబ్దం వినిపించగానే ఒక్కసారిగా ఆగింది. అంతలోనే ఇంటి తలుపు తెరుచుకుని లోపలికొచ్చిన తారక్ ఎవరి వైపు చూడకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వేగంగా నడుచుకుంటూ నేరుగా తన గది వైపు వెళ్ళిపోయాడు. తారక్ అలా వెళ్ళిపోతూ ఉంటే అమ్మ కూతురు ఇద్దరు అతను వెళ్ళే వైపే చూస్తూ మౌనంగా నిలబడిపోయారు. అతని ముఖంలో కనిపించిన ఆ బాధను చూసి వాళ్ళిద్దరి మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలయ్యింది. ఒక అమ్మాయి తన జీవితంలో జరిగింది ఏదైనా మర్చిపోతుందేమో కానీ, తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తను హ్యాపీగా ఉన్న సిట్యుయేషన్స్ అవి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు అసలు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అబ్బాయిలు కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ ఇలా ఎవరైనా అబ్బాయిలుంటే వాళ్ళకొక్కటే చెప్తాను. అరే! నీ వైఫ్‌ని నువ్వు జీవితాంతం ప్రేమించాల్సిన అవసరమే లేదు. తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నువ్వు తనని ఎలా కేర్ చేశావు? డెలివరీ అయ్యాక తనకి ఎలా సపోర్ట్ చేశావు? ఇవి మాత్రం తనకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. సో, ఆ టైంలో మాత్రం తనకి నీ సపోర్ట్ ఇవ్వు. నువ్వు 100% ఆ టైంలో నువ్వు తనకి సపోర్ట్ చేస్తే మాత్రం నీ భార్య నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. నువ్వు ఎంత దరిద్రంలో ఉన్నా గానీ తను నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది జీవితాంతం. సో, అది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు అని చెప్తాను నా ఫ్రెండ్స్‌కి. మీరు చెప్పండి ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా? ఎనీవేస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మొబైల్ యాప్‌లో న్యూ వెర్షన్ రిలీజ్ చేశాము. అన్‌ఫార్చునేట్‌లీ అది ఫోర్స్ అప్డేట్ అయితే అవ్వలేదు. సో, ప్లీజ్ ఎవరైతే డౌన్‌లోడ్ చేసుకొనున్నారో వాళ్ళొక్కసారి ప్లే స్టోర్‌కెళ్ళి కథావర్ణిక అని సెర్చ్ చేసి అక్కడ అప్డేట్ అని కనిపిస్తది. వన్స్ మీరు దాన్ని అప్డేట్ చేశారు అనంటే మనకి యాప్‌లో చిన్న చిన్న చేంజెస్ అన్నీ మీకు కనిపిస్తాయి. సో, అవన్నీ అప్డేట్ అవుతాయన్నమాట. మీరు అప్డేట్ చేయకపోతే అది ఓల్డ్ వెర్షన్ అలానే ఉంటుంది. ఇంకా ఎవరైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోతే ప్లీజ్ డౌన్‌లోడ్ చేసుకోండి. 'హృదయ స్పందన' అని కొత్త స్టోరీ అక్కడ స్టార్ట్ అయింది. అది ఫ్రీగానే ఇస్తున్నాను. సో, ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోకపోతే చేసుకొని చదవండి. స్టోరీ అయితే చాలా బావుంటుంది. అండ్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.